మన తెలుగు కుర్రోళ్ళు రీసెంట్ టైమ్స్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా జెండా పాతుతున్నారు. అండ్ ఈవెన్ టెస్ట్ గానీ, వన్ డే గానీ, సో ఏ ఫార్మాట్ చూసుకున్నా గానీ ఖచ్చితంగా మన హైదరాబాద్ నుంచి మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. రీసెంట్‌గా బోర్డర్ గవాస్కర్ సీరీస్‌లో కూడా నితీష్ కుమార్ రెడ్డి సో తన సత్తా చాటడం గానీ ఎలా అనిపించింది మీకు? మీరు వేరే స్టేట్స్కి మనకున్న డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత రెండో సెషన్ అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర మనం ప్లేయర్స్ని షేర్ చేసుకోవడం అది ఇది ఉండేది. రెండో స్టేట్ అయిన తర్వాత కొంచెం టాలెంట్ స్ప్లిట్ అయిపోయింది. టాలెంట్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ కూడా తగ్గిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హెచ్సిఏలో కొన్ని రోజుల్లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇదంతా కూడా దీని మీద సెలక్షన్ ప్రాసెస్లో జరిగిన తప్పుల వల్ల ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మీద పడింది. మేము వచ్చిన లాస్ట్ 1 year నుంచి దీన్ని కొంచెం పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకా ప్లేయర్స్ చాలా బాగా వస్తున్నారు. మీరు ఒక మెన్ క్రికెటే కాకుండా ఉమెన్ క్రికెట్ని తీసుకుంటే కూడా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు మన దగ్గర నుంచి త్రిష ఒకటి, ధృతి ఒకటి, ఇద్దరు కూడా మనకి వరల్డ్ కప్కి అండర్ 19 సెలెక్ట్ అయినారు. వరల్డ్ కప్ ఉమెన్ క్రికెట్ కూడా చాలా బాగా మనం పర్ఫామ్ చేస్తున్నారు. సో నిజంగా కూడా తెలుగు పిల్లలు ఇండియా లెవెల్లో ఉమెన్లో కానీ మెన్లో కానీ రాబో ఫ్యూచర్లో వాళ్ళు ఒక మైలురాయిగా నిలబడిపోతారు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో. మన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నారంటేనే చూసి అదే ఎంకరేజ్ చేసే విధానం అనేది కూడా కంప్లీట్ మారిపోతుంది. ఇంకా హ్యాపీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న వాళ్ళల్లో సో మీరు హ్యాపీ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఎనీ టైమ్ తిలక్ నాకు, ఎందుకంటే మై బాయ్ ఈజ్ లైక్ మై బాయ్ అనమాట. నేను వచ్చిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ బాగా వెళ్ళిపోయింది. అంటే రెగ్యులర్గా అతనితో నేను చెక్ చేస్తున్నాను, ఫాలో అవుతున్నాను. హైదరాబాద్ క్రికెటర్ సిరాజ్ అయితే నాకు ముందు నుంచి మంచి మిత్రుడు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నన్ను ఒకసారి మేము కలుసుకునే ఉంటాం అనమాట. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాకముందు నుంచి కూడా సిరాజ్కి నాకు మంచి అనుబంధం ఉంది. తిలక్ని నేను కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ రాయుడు ఉన్నాడు, మన మిలంద్ ఉన్నాడు, అండ్ త్యాగరాజ్ ఉన్నాడు, మళ్ళీ ఆల్మోస్ట్ అభినవ్ ఉన్నాడు. 10-15 మంది మంచి ప్లేయర్స్, వీళ్ళకి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళకి కరెక్ట్గా మనం ఐపీఎల్కి వీళ్ళని పిక్ చేయించగలిగితే వాళ్ళు ఇండియా లెవెల్లో కూడా బాగా ఆడతారు. ఇప్పుడు తిలక్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారో అట్లాంటి పర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్ మన దగ్గర 6 members ఉన్నారు. అండ్ అండర్ 19లో అండర్ 14లో కూడా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను ఇంతవరకు తెలంగాణలో ఎప్పుడు జరిగింది, మేము లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్లోనే సమ్మర్ క్యాంప్ అని పెట్టాము డిస్ట్రిక్ట్స్లో. ఇంతకుముందుకు డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడు కూడా అంత బాగా కాన్సన్ట్రేట్ చేయలేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. దీంతో పాటు ఇంకొక మాట కూడా మీకు అప్డేట్ చేస్తాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్ గెలవగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఓన్లీ హైదరాబాద్కే అనుకుంటారు అందరూ. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాదు, ఇది తెలంగాణకు సంబంధించిన అసోసియేషన్. తెలంగాణలో ప్రతి ఒక్కరు ఎవరున్నా సరే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబరే. నాకు డిస్టిక్తో పాటు హైదరాబాద్తో పాటు డిస్టిక్ కూడా 2 కలర్ లాంటి. నేను హైదరాబాద్ని ఎంతైతే డెవలప్ చేస్తానో డిస్టిక్ క్రికెట్ని అంతే డెవలప్ చేస్తాను అని చెప్పి దాంట్లో భాగంగానే సమ్మర్ క్యాంప్ చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ చేసుకుంటూ మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశాం. నన్ను అందరు క్వశ్చన్ అడిగారు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తే మందమర్రి లాంటి లేకపోతే ములుగు లాంటి ప్లేస్లో ఉండే ప్లేయర్స్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర పాసిబిలిటీ ఉండదు అది ఇదని. హైదరాబాద్ ప్లేయర్ మీరు మళ్ళీ కూడా హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారన్నారు. మీరు చూడండి ఎట్లా జరుగుతుందో అని చెప్పి నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే అందరికంటే ముందు నాకు రూరల్ ఏరియా నుంటే ఎంట్రన్స్లు ఎక్కువ వచ్చినాయి, ప్లస్ రిజిస్ట్రేషన్స్ అక్కడి నుంచి ఎక్కువైనాయి హైదరాబాద్ పిల్లల కంటే. 5,000 members రిజిస్ట్రేషన్. మేము 3,000 members సమ్మర్ క్యాంప్ పెట్టాలని అనుకున్నాం. 5,000 అయిన తర్వాత బై ఫోర్స్గా మేము రిజిస్ట్రేషన్స్ ఆపాల్సి వచ్చింది. ఆపిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ప్రెజర్, మేము ఆడతాం, మాకు అవకాశం ఏంటి అది ఇదని. సరే ఈ సంవత్సరం మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, నెక్స్ట్ ఇయర్ మినిమం ఒక 10,000 members చేయాలని, అంటే ఈ సమ్మర్లో మేము సమ్మర్ క్యాంప్ అట్లా చేయాలని చూస్తున్నాం. సో సమ్మర్ క్యాంప్ అనేది బిగ్గెస్ట్ టైం. సమ్మర్ క్యాంప్లో ఇట్లా మనం ఒకైతే మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన పిల్లల్ని ఆ తర్వాత మేము హైదరాబాద్ తీసుకొచ్చి ఇదే స్టేడియంలో 200 members పిల్లలకి అకామిడేషన్ ఇచ్చి ఇక్కడ మా రెగ్యులర్ కోచెస్తో ఆ కోచింగ్ ఇప్పించుకుంటూ వాళ్ళని నెక్స్ట్ లీగ్స్ లెవెల్ దాకా తీసుకెళ్ళాం. అలా జరిగింది మా సమ్మర్ క్యాంప్. అంటే డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడడం మీరు చెప్పారు కాబట్టి, ఆంధ్రాలో అయితే యూజువల్గా నియర్లీ అప్రాక్సిమేట్లీ ఒక 10 stadiums వరకు ఉన్నాయి. కానీ మన తెలంగాణ విషయానికి వచ్చేప్పటికి మాత్రం అంత రికగ్నైజ్డ్గా ఈవెన్ రంజీ మ్యాచెస్ ఆడే సత్తా ఉన్న స్టేడియంస్ అనేది కూడా ఎక్కువ లేకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? ఇదే నన్ను బాగా ఇబ్బంది పెట్టే థింగ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఎందుకంటే అందరికంటే ముందు స్టార్ట్ అయిన అసోసియేషన్ 1936లో ఈ అసోసియేషన్ స్టార్ట్ అయింది. బీసీసీఐకి ఫౌండర్ మెంబర్ అయినప్పటికీ కూడా ఉప్పల్ స్టేడియం మాకుంది అండ్ జిమ్ఖానా ఉంది. ఈ 2 కూడా మా సొంత స్టేడియంస్ కావు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి లీజ్ తీసుకున్న గ్రౌండ్. అది జిమ్ఖానా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిఫెన్స్ నుంచి తీసుకున్నది. అందుకోసమే నేను సీరియస్గా వర్కౌట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాయడం జరిగింది. ఈవెన్ సీఎం గారు కూడా అసెంబ్లీలో 100 acres ల్యాండ్ మాకు అలాట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా మా డిస్ట్రిక్ట్ సెక్రటరీలందరికీ ఫస్ట్ 10 జిల్లాల్లో ప్రతి జిల్లాలో మినిమం రంజీ లెవెల్ మ్యాచెస్ ఆడడానికి ఒక స్టేడియం కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం.
దాంట్లో ఎస్సీఏ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎస్సీఏ ఇస్ రిచ్ బాడీ ఒప్పుకుంటా. ఇప్పుడు నా దగ్గర 150 crores ఉన్నాయి. నా దగ్గర మీన్స్ ఎస్సీఏ దగ్గర. ఎస్సీఏ డబ్బులని నా డబ్బుల కింద చెప్తాను. ఓకే. ఎస్సీఏ దగ్గర 150 crores ఉన్నాయి. ఈచ్ డిస్టిక్కి మేము ఒక 20-25 crores మేము ఇన్వెస్ట్ చేసుకుంటాం. అక్కడ ఒక మినీ గ్రౌండ్, ఒక 10 acres మినీ గ్రౌండ్ డెవలప్ చేయాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఆల్రెడీ మాకు మహబూబ్ నగర్లో ఒక 5 acres ల్యాండ్ ఉంది. దాంట్లో మేము ఇమీడియట్గా గ్రౌండ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం. నిజామాబాద్లో ఒక 5 acres ఓన్ ల్యాండ్ ఉంది, ఎస్సీఏ ల్యాండ్. అంతేకాకుండా మేము కరీంనగర్లో రీసెంట్గా ఒక 10 acres ల్యాండ్ లీజుకి తీసుకున్నాం. అక్కడ చిన్న మీడియం కడుతున్నాం. వరంగల్లో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాం లీజ్కి. దాంట్లో కూడా మేము నెక్స్ట్ ఐపీఎల్ రెడీ అయ్యే వరకు అక్కడ కూడా మ్యాచెస్ ఆడిపియాలన్నది మేము డిస్ట్రిక్ట్. ఐపీఎల్ అనేది టీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది ఓన్లీ హైదరాబాద్లో కాకుండా డిస్ట్రిక్ట్లో కూడా ఆడిపియాలని చూస్తున్నాం. సో దట్ అక్కడ మనకు వాళ్ళకి ఆ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. వితిన్ నా టర్మ్ అయిపోయే వరకు ఓన్ గ్రౌండ్స్ కానీ లేదా లీజ్ గ్రౌండ్స్ కానీ 10 districtలో ఒక్కొక్క గ్రౌండ్ మినిమం చేసి చూపిస్తా. ఇట్స్ మై ప్రామిస్ టు ఆల్ తెలంగాణ పీపుల్. మొత్తానికైతే సార్ శపథం చేశారు. దానికి తగ్గట్టు మీ దగ్గర నుంచి కూడా కేవలం మాటలే కాకుండా చేతలు అనేది కూడా ఉంటున్నాయి కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్కువగా యంగ్ క్రికెటర్స్ కానీ సో వాళ్ళు కోరుకుంటుంది కూడా అది. అండ్ మీరు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్లో కూడా ఉన్నారు, హ్యాండ్బాల్ దాంట్లో కూడా ఉన్నారు. అక్కడ మీరు చేసిన సేవలు అనేది కూడా సో అందరికీ నమ్మకాన్ని కూడా తెచ్చాయి. సార్ కమింగ్ టు ద హెచ్సిఏ గురించి చెప్పుకుంటే ఒక స్టేట్ ఎలక్షన్స్లో ఎలాంటి ఎగ్జైట్మెంట్ అనేది కూడా ఉంటుందో హెచ్సిఏ ఎలక్షన్స్లో కూడా అంత ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఈ ఎలక్షన్స్ మీద ఒక చూపు అనేది కూడా పెట్టి ఉంటారు. ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంటుంది? మీ అందరికీ కూడా తెలుసు, క్రికెట్ ఇండియాలో మతం కంటే ఎక్కువ ఇది. అంతేకాకుండా హైదరాబాద్లో క్రికెట్ ఇంకా ఎక్కువ. నేను మా స్టేట్మెంట్, హెచ్సిఏ స్టేట్మెంట్గా చాయ్ బిర్యానీ క్రికెట్, హైదరాబాద్ లవ్స్ చాయ్ బిర్యానీ క్రికెట్ అని స్టేట్మెంట్ కూడా ఇస్తాం. క్రికెట్ ఎక్కడ ఉంటుందో అండ్ సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో అందరి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది. ఈ ఒక్క ఎలక్షన్ కాదు, నాకంటే ముందు జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలో కూడా అన్ని దగ్గర ప్రతిదప్పుడు ఇదే క్రేజ్ ఉండింది. ఇంకా నా ఎలక్షన్ పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది, గొడవలు లేకుండా. అంతకుముందు ఎలక్షన్స్లో చాలా ఇష్యూస్ కూడా ఉండేవి. అది క్రికెట్ అనే దాని మీద ఆ క్రేజ్ ఉంది కాబట్టి, ప్లస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది నిజం కూడా ఒక ప్రెస్టీజియస్ పొజిషన్. అందరు కోరుకుంటారు దాంట్లో ఆ లెవెల్కి వెళ్ళాలని. దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు, నేను అయ్యాను అంతే. వినడానికి చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్కి వచ్చినప్పుడు నేను సో ఈ రూఫ్ విషయానికి వచ్చేటప్పటికి చాలా అంటే కొంచెం కంప్లైంట్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఈ కంప్లైంట్స్ అనేది కూడా సార్ట్ అవుట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారు ఏంటి సార్? మా ఎలక్షన్ కంటే ముందే దీనికి నాగేశ్వరరావు గారి కమిటీ వచ్చినప్పుడే యాక్చువల్ మీకు దానికంటే ముందు ఏమైందంటే వరల్డ్ కప్కి ఇండియాలో ఉన్న స్టేడియంస్ అన్నీ కూడా వరల్డ్ కప్ కోసం రెడీ చేయడం. దాన్ని ఆ టైంలో మనకు కూడా కొన్ని ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్లో భాగంగానే సీటింగ్ కానీ, కెనోపీ కానీ, లైటింగ్ కానీ, గ్రౌండ్ కానీ ప్రాసెస్ అక్కడి నుంచి బిగిన్ అయింది. నేను వచ్చిన తర్వాత ఫుల్ ఇనిషియేటివ్ తీసుకొని టోటల్గా తొందరలో కంప్లీట్ చేసి ఐపీఎల్ కల్లా రెడీ ఉండాలని చెప్పి రెడీ చేయించినాం.